హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మా ఆయన కలిసి కడప వేయినూతల కోనకైతే వెళ్తున్నాము, నరసింహస్వామి టెంపుల్కి. మా చిన్న ట్రిప్ హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాను మనసులో. అదే వీడియో తీస్తున్నాను. దారిలో టిఫిన్ కోసం ఆగాము. నేను ఆయన పిల్లలు టిఫిన్ తినడం కోసం ఆగాము. నా కూతురు టిఫిన్ తినమంటే అది కొంచెం దోశ తిని మొత్తం అంతా మళ్ళీ నా పొట్టలోకే తోసింది. తిరిగి మళ్ళీ ప్రయాణించాము. కడప నగరం నుండి పెండ్లిమర్రి మీదుగా ఈ ప్రాంతానికి వెళ్ళవచ్చు. ప్రధాన ఆలయ ప్రవేశం ద్వారం వరకు, అంటే ఇక్కడి వరకు వాహనాలు వెళ్ళే సౌకర్యం ఉంది. ఈ అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ సౌకర్యాలు అంత ఏం బాగుండవండి. కొంచెం వెళ్ళే వాళ్ళు సొంతంగా వాటర్ బాటిల్స్, ఏమన్నా తినే ఫుడ్, పిల్లలు ఉంటారు కాబట్టి తినే ఫుడ్ అలాంటివి ఏమన్నా వెంట తీసుకెళ్తే మంచిది. ఇక్కడ మా ఫ్రెండ్ కోసం అయితే కాసేపు ఆగి మళ్ళీ ముందుకెళ్ళాము. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో కొండల మధ్యలో ఉంటుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. తరతరాలుగా స్థానికులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు దీనికి తమ కులవైభవంగా భావిస్తుంటారు. పూజలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. వేయినూతల కోన అని పేరు ఎలా వచ్చిందంటే, పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడితో సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్రహరూపాన్ని చల్లబరచడానికి దేవతలందరూ కలిసి కొండ ప్రాంతంలో 1000 బావులను తవ్వించారట. ఆ బావులలోని పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాతే ఆయన ఉగ్రరూపం శాంతించిందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి వేయినూతల కోన అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ చాలా ఉన్నాయండి విశేషాలు. సహజ సిద్ధమైన నీటి వనరులు, భౌగోళికంగా దీనికి ఒక కారణం ఉంది. చుట్టూ ఉన్న సింహాద్రి కొండల గుండా ప్రవహించే జలాలు చిన్న చిన్న గుంతల రూపంలో భూమిలోకి ఇంకి ఇక్కడ ఉన్న ప్రధాన కోనేరుల్లో అంతర్లీనంగా కలుస్తాయి. కొండల్లో ఇలాంటి అనేక సహజ నీటి కుండలు, గుంతలు ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు స్థిరపడిందని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. రాములు వారి శాపం. శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో ఇక్కడ ఉన్న కొండపై కొంతకాలం నివసించారని, అప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల ఈ ప్రాంతంలో కాకులు కనిపించవని కూడా చెబుతుంటారు. మండు టెండల్లో కూడా ఇక్కడ కోనేరులో నీరు ఎప్పుడు పై స్థాయి వరకు ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడి కోనేటిలోని నీటికి మహాసిద్ధులు అదృశ్య రూపంలో వచ్చి స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారని స్థానికులు నమ్ముతారు. మొత్తానికి అయితే ఆలయం దగ్గరకు వచ్చేసాము. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో కొండల మధ్య, అసలు ఎంత నిర్మానుష్యంగా ఉందో. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఒక బండి వేసుకొని, బైక్ ఉంటే చేతిలో 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, వచ్చేసి హ్యాపీగా మనసుని ప్రశాంతంగా నిమ్మలంగా ఉంచేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత కొంచెం మనసు ప్రశాంతతకి వెళ్దామని బైక్ పార్కింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా, గుడి కూడా చాలా చూడ్డానికి చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ వర్షం కనుక పడితే కనుక గుడి చుట్టూ పారుతాయి అన్నమాట ఏర్లు. ఎందుకంటే కొండ ప్రాంతం మధ్యలో ఉందన్నమాట టెంపుల్. చుట్టూ కొండలే ఉన్నాయి. మా ఆయన చెప్తూ తీసుకెళ్తున్నాడు ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు. ఈయన కూడా ఫస్ట్ టైం రావడం, కానీ అన్నీ నాకే తెలుసు అంటాడు. ఫస్ట్ మేము గుడి చూడడానికి వెళ్ళే ముందు కోనేరు దగ్గరికి వెళ్ళామన్నమాట. కోనేరులో ఫస్ట్ మునిగి తర్వాత వెళ్దాం అక్కడికి, చూద్దాం అనుకుంటున్నాం. ఇవి బ్యాక్ సైడ్ ఉన్నాయండి టెంపుల్కి. మీరు వెళ్తే కనుక టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట 2 కోనేరులు. మా ఎదవ చూడండి ఎలా తీసుకెళ్తున్నాడో పాపని, టెడ్డీ పేరుని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నాడు. వచ్చేసాం కోనేరుల దగ్గరికి. ఇక్కడ 2 కోనేరులు కనిపిస్తాయి మనకి. ఒక కోనేరులో మాత్రమే మునుగుతారండి, ఇంకొక కోనేరు మాత్రం అస్సలు టచ్ కూడా చేయరు. ఎందుకంటే ఆ ప్రధాన కోనేరులో వచ్చిన వాటర్ని ఇక్కడ తాగునీటి కోసం ఉపయోగిస్తారనమాట. కొండ ప్రాంతం కదా, తాగునీరు అనేది దొరకదు కాబట్టి ఇది చాలా స్వచ్ఛంగా ఉందండి. నేనైతే తాగి చూసాను అనమాట. నీరు ఇంత స్వచ్ఛంగా ఉండడం నేను ఎక్కడా చూడలేదు. మొదట నేను ఇక్కడ నిత్యపూజ కోన శివాలయంలో చూశాను, అంతే స్వచ్ఛంగా మళ్ళీ ఇక్కడ చూశాను అన్నమాట. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. నేను ఎలా ఉంటాయో అని చెప్పి టెస్ట్ కూడా చేశాను దిగి. ఇక్కడ తాగుతారని చెప్తాను వెళ్ళి చూశాను అనమాట. చిన్నప్పుడు కొండలలో అక్కడంతా తాగేదా, అది ఆ జ్ఞాపకం అనేది తిరిగి మళ్ళీ నాకు గుర్తొచ్చిందనమాట. నిజంగా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే, మనం మినరల్ వాటర్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. నేను తాగాను, టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. నిజంగా అంత స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే కొండ ప్రాంతాల్లో బతికే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ అంటారు. అందుకే వాళ్ళంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా బహుశా ఇలాంటి నీటిని తాగడం వల్లేనేమో.
తర్వాత మళ్ళీ తిరిగి కోనేరులోకి వెళ్తున్నాము మునుగుదాము అని చెప్పి. కానీ నేను ఇంకా అక్కడ పిల్లలు ఎక్కువ ఉండేసరికి, జెంట్స్ పిల్లలు ఎక్కువ ఉండేసరికి నేను మా ఆయన అయితే దిగలేదు. పాప అయితే దిగింది. పాప వాళ్ళ మామతో తెలిసి ఆడుకోవడానికి దిగింది, కానీ ధైర్యం చేయట్లేదు. చూస్తూ ఉంది వాళ్ళ నాన్న వస్తాడేమో అని, కానీ వాళ్ళ నాన్న తీసుకెళ్ళలేదు. ఇంకా మా అన్నీ తీసుకెళ్ళి తను ఆడిపించాడు కాసేపు. కోనేరులో అంతా టైం స్పెండ్ చేసాము. కోనేరులో కూడా పెద్ద లోతేం లేదండి. చిన్నపిల్లలు ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు కోనేరులో, ఏం ప్రాబ్లం ఉండదు. అంత నీట మునిగే సమస్య ఏం ఉండదు అక్కడ. వాళ్ళ మామ భుజం మీద ఎక్కుకొని ఆడుకుంటుంది కోనేరులో. నీళ్ళు చాలా బాగున్నాయి. నేను నా పిల్లలు చూసాము, బాగుంది. ఇంకా ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. కింద నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ వెహికల్స్ కూడా పై వరకు వస్తాయి. మనం రైట్ సైడ్లో తీసుకుంటే వెహికల్ టెంపుల్ ముందరికే వెళ్ళిపోతుంది. చూసారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పి పెద్ద బోర్డింగ్ కూడా వేశారు. ఆ కార్నర్లో మనకి నిత్యం అన్నదానం అనేది జరుగుతుందంట అక్కడ. ఆ లాస్ట్ కార్నర్లో మీరు చూస్తుంటారు, తింటున్నారు కూడా. ఇక్కడ టెంకాయలు తీసుకున్నాము. నేను మా ఆయన టెంకాయ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. టికెట్ కూడా ఉందండి, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఎక్కువ కంగారు పడకండి, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ లోపల మెయిన్ గుడి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నేను ఆయన్ని అడిగాను ఫోటో తీసుకోవచ్చా అని, అర్చకులను అడిగాను. ఒక్క ఫోటో తీసుకోండి అని చెప్పాను. నేను వీడియోనే తీసేసుకున్నాను. ఫొటోస్ మొబైల్ అయితే అలో ఉంది లోపలికి. సో నేను ఫోటో వీడియో తీసుకున్నాను. చూసారు కదా, లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి రూపం అనేది ఎంత చక్కగా ఉందో. చూడ్డానికి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా అసలు మనం ఏమనుకున్నా జరుగుతుందో జరగదో పక్కన పెడితే, ఒక దేవుని విగ్రహ రూపం అనేది చూస్తే మనసులోని అన్నీ మర్చిపోతాం మనం. మనసు నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకేనేమో దేవుడు అంటారు, రాయి రూపంగా మారితే దేవుడు అంటారు. ఇక్కడ ఇంకా టెంకాయ కొట్టించుకున్న తర్వాత అర్చన చేయించుకొని టెంకాయ కొట్టించుకొని వచ్చి కూర్చున్నాము. మా పాప కొబ్బరి ముక్క కోసం ఏడుస్తుంది. మా ఆయన ప్రసాదం ఇస్తున్నాడు అందరికీ. తినేసి కాసేపు కూర్చున్నాము. మేము మా ఫ్రెండ్స్ అంతా కొంచెం టైం స్పెండ్ చేసి టెంపుల్లో కూర్చున్నాము. ప్రశాంతంగా ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. చాలా బాగుంది కదా ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. పిల్లలు కూడా కూర్చున్నారు. మా పెద్ద పాప కొబ్బరి ఉంటే ఇంకేం అవసరం లేదు. ఈ వ్యూస్ అన్నీ నాకు మా ఫ్రెండ్ తీసాడండి ఫోను. నాకు ఇలా సినిమాటిక్గా తీయడం అనేది చేత కాదు. వాడు ఫోటోగ్రాఫర్ అనమాట. అస్సలు ఎంత బాగా తీసాడంటే చూడండి, ఆ టెంపుల్ని మొత్తం లొకేషన్ అంతా నాకు షూట్ చేసి ఇచ్చాడు. నేను వీడియోస్ తీసుకుంటాను, అప్లోడ్ చేసుకుంటానని చెప్పి. ఎంత బాగుందని చూడండి, చక్కగా ఉంది. ఇది ధ్వజస్తంభం అండి బయట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు వస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందంట. నరసింహస్వామి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక్కసారి విజిట్ అవ్వాలి. మళ్ళీ పైన గోపురాలు, ఆలయం శిల్పాలు చాలా బాగున్నాయి. అసలు చూడ్డానికి శిల్ప సౌందర్యం అంతా చక్కగా ఉంది చూడ్డానికి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సరస్వతి ఆలయం, సరస్వతి అమ్మ బొమ్మ, త్రిమూర్తులు మొత్తం అంతా చాలా చక్కగా చెక్కారు. పురాతనదే గుడి, కాకపోతే నూతన రంగులు దిద్దారన్నమాట. ఇది ఆలయ ప్రధాన గోపురము. చూసారు కదా పైన ఎంత చక్కగా ఉందో. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. ఈ వీడియోస్ అన్నీ నాకు మా ఫ్రెండ్ తీసి ఇచ్చాడు, తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకో అని చెప్పి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.